ఒకేసారి ఒక స్థలాన్ని కొట్టాలని అంటారు ఒక్కొక్కసారి. నిజమే, అది సాధ్యమైందంటే తన వల్లే కాదు పిల్లలు పెట్టారు. తాను ఎంతగానో ప్రేమించినటువంటి దేవాదేవునికి ఎంతగా మొరపెట్టుకుని ఉంటుందో. అయ్యో ఇద్దరు ఆడపిల్లయ్యా, నా భర్త చూస్తే ఎక్కడో ఆ ప్రాంతం నుంచి మరలా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పుడు కూడా దేవుడు మహాకృప తనకు తోడుగా ఉండాలని చెప్పేసి ఎంతగా కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. నిజంగా వాక్యం సెలవిస్తుంది, స్పష్టంగా మాట్లాడుతుంది. మనం ఏ విషయంలో కూడా మర్చిపోకూడదు అనమాట. అందుకంటాడు మన ప్రాణంతో తను మాట్లాడుతా ఉన్నాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము. అందుకే ఈ కూటమి మనకు దినాన హ్యాపీగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క సంరక్షణలో మరి ముఖ్యమంత్రి గారు కనుక వారి యొక్క ఆధ్వర్యంలో హ్యాపీగా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం, నిన్న డిఓ ఆఫీస్లో అఫీషియల్గా సైన్ చేసి రావటం, టీచర్గా జాయిన్ అయినట్లు అనమాట. పిల్లలు ఎంత గొప్ప సత్యం అంటే ఎంత గొప్ప. ఈ దినాల్లో ఆ పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు ఆ ఉద్యోగం కొనేటువంటి విలువేంటో. ఆ టీచరేగా అంటారు సింపుల్గా. ఆ టీచర్ ఉద్యోగం కొలుసుకోవడం అప్పుడు తెలుస్తుంది. నిజమే, దేవుడి యొక్క మహాకృప ఎలా ఉందంటే అందుకే ఉంటాడు కదా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. చూడండి ఒకసారి పిల్లలు పెట్టారా, 108వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. ఆ 108వ కీర్తన 3వ వచనం ఒకసారి చూద్దాం. ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం? ఎక్కడట? జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నదట. ఆయన కృప, ఆయన సత్యము, ఆయన యొక్క మేలు పిల్లలు ఎక్కట? ఆకాశంలో మేఘాలు ఎలా అయితే ఉన్నాయో ఆయన కృప అంత మహా ఎత్తులో ఉన్నదట పిల్లలు. ఆ ఎత్తైనటువంటి మేఘాలు వర్షించి ఏ రీతిగా మనలను, మన పంటలను పోషించడం కోసము, మనం త్రాగడానికి, సాగు చేయడానికి నీటిని ఏ రీతిగా దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుడుంటారా. అందుకే వాక్యం అంటారు కదా, తొలకరి వల్లు చూపిస్తారట. తొలకరి జనులు జనములలో ఏం చేయాలట? మనకు జరిగినటువంటి మేళ్లను అన్నింటివరకే కాదు ఇలా జనులను సమకూర్చి అనేక మందికి సాక్ష్యం చెప్పాలట. నాకు దేవుడు చేసినటువంటి మేలు ఇది అని చెప్పేసి చాటింపు చేయాలి. అందుకే ఈ కూటమి, అందుకే ఈ ఆరాధన, అందుకే గవర్నమెంట్ నలుగురిని సమకూర్చి జనులందరినీ కూడా కూడిపోయాలని చేసి దేవుడి సన్నిధిలో ఆయన చేసినటువంటి మేలును ప్రకటించటం. అందుకే భక్తులను పాఠశాల కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, జనముల మధ్య మనం పొందినటువంటి మేలు గురించి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. జనముల మధ్య, సంఘం మధ్య అనేకులను సమకూర్చి, బహుశా మరి మధురంలో దాదాపుగా తన ఫ్రెండ్స్ కానీ మన అయ్యా మన సిఎస్ఐ సంఘానికి, బాప్టిస్ట్ సంఘానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరికీ చెప్పేసి ఉంటారు, అయ్యా మా ఇంట్లో మా కోడలకు ఉద్యోగం వచ్చిందని మా అక్క చాటింపు చేసి ఉంటుంది. ఇక మా బావగారు అయితే ఊరిలో వాళ్ళు కనపడ్డాకల్లా నిలబెట్టి మా కోడలకు ఉద్యోగం నిజమే పెట్టారు. వాస్తవం, ఇట్ ఇస్ రియల్. సంతోషం కనబడి అంటాం కదా. నాకిద్దరు కౌరపిల్లలు పుట్టారన్నప్పుడు పాపు చనిపోయినప్పుడు చెప్పలేదు కానీ ఎక్కువ మందికి ఇద్దరు మగపిల్లలు కౌరపిల్లలు పుట్టినప్పుడు మాత్రము ఆ స్టాఫ్ యూనివర్సిటీ మొత్తానికి తెలిసిపోయింది, సార్కి ఇద్దరు మగపిల్లలు ఉంటాను.
నిజమే, ఒక మేలు జరిగితే మనం చాటింపు చేస్తాం, డబ్బా కొట్టుకుంటాం అనుకుంటాం. కానీ పిల్లలు పెట్టారా, మన జరిగినటువంటి ఫ్యాక్ట్ చెప్పడం తప్పులేదండి. దేవుడు జనముల్లో సాక్ష్యం చెప్పాలంటున్నాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా అమ్మ మా నాన్న ఏం చదువుకోవాలి కదా. ఒక 50 సంవత్సరాల క్రితం మా ఊరికి, అమ్మ దయచేసి మీ అందరికీ నమస్కారం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మా ఊరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, మా ఊరిలో మా ఇంటి పక్కన ఉండేటువంటి కేవలం యేసుదాస్ గారు అనేటువంటి ఆయన ఒక చిన్న ఇట్లా గ్యాదరింగ్ అనిపించి, మీరు ఎంతన్నా తినండి తాగండి ఏమైనా చేసుకోండి రా, మీ పిల్లలు మాత్రం మనం చదివించుకోండి అని చెప్పినటువంటి మాట ఆ రోజుల్లో 50 సంవత్సరాల క్రితం పుట్టిన బిడ్డరా మా తల్లిదండ్రులకు ఆలోచన కలిగింది. మమ్మల్ని ఆ రోజు బయటకు పంపించారు అప్పు చేసి ₹1,000. ఆ విధంగా చదువుకున్నటువంటి మా కుటుంబంలో పిల్లరా నేను ఒక్కడిని అప్పటికి మాస్టర్ ఎంఏ చదవటం వల్ల ప్రధాని చెప్తున్నా, మా తమ్ముడు కానీ నేను కానీ ఇద్దరం PhD చేశాం, డాక్టరేట్ డిగ్రీలు పొందుకున్నాం గవర్నర్ గారి చేత హైదరాబాద్లో, మా తమ్ముడు ఆంధ్ర యూనివర్సిటీలో. ఆ తర్వాత మా ఆవిడ గోల్డ్ మెడలిస్ట్, నేను గోల్డ్ మెడల్ విజయ్. మీ అందరూ కనిపించవచ్చు, బంగారు పథక విజేతలు ఎక్కడో ఉంటారు అనుకుంటారు, మా ఇంట్లోనే ఇద్దరు ఉన్నాం మేము. నన్ను ఒక్కడిని చదివించడం ద్వారా మా నాన్నగారు ఇంట్లో పెద్దవాళ్ళు అవడం వల్ల ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తంలో నేను, మా ఆవిడ, మా తమ్ముడు, మా మరదలు, మా అక్కకున్నటువంటి 3 పిల్లలు 3 PG చేశారు. వారు కలిగినటువంటి 3 కూడా ఒక చిన్న విషయంలో డిగ్రీ వరకు ఆగిపోయింది. కానీ రాజు కావచ్చు, ఆ తర్వాత సైమన్ కావచ్చు, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. మా చెల్లి కూతురు అమ్మాయి MBA చేశారు. అంటే ఒక చిన్న ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులు కలిగినటువంటి ఒక ఆలోచన ద్వారా ఎంతమంది పీజీ చేశారంటే మా కుటుంబంలో 10 మంది చేసాం పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మా ఆవిడ డాక్టర్ ఆఫ్ డిగ్నిటీ అంటారు, థియాలజీలో PhD. అంటే ఎందుకు మాట చెప్పాలంటే గర్వంతో చెప్పలేదు పెట్టారా, ఒక్క కుటుంబం ఒక్క ఆలోచన, చదువుకునేటువంటి విలువ మందిరానికి వెళ్ళటమే కాదండి, మన బిడ్డలకి బాలుడు నడవలసిన త్రోవడానికి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని చెప్పేసి పరిశుద్ధ లేఖల భాగం సెలవిస్తాను. అంటే దేవుడారా ఆ పరిశుద్ధ లేఖల భాగాన్ని బట్టి మన బిడ్డలను దేవుని యొక్క సన్నిధిలో కనుక పంచుకోబెట్టినట్లయితే సమూయేలు లాంటి గొప్ప దైవజనులు అవుతారు మన బిడ్డలు. అలా ఉండాలి అంటే తల్లిదండ్రులారా మీ బిడ్డలకు కోపము లేక ప్రభు యొక్క శిక్షణలను బోధనను పెంచింది అని చెప్పేసి పౌలు భక్తులు ఎఫెసీ సంఘానికి రాస్తా అంటాడు. చిన్న బిడ్డలకు కోపం లేక ప్రభు యొక్క శిక్షణలను బోధనను పెంచాలి అంటే ముందుగా తల్లిదండ్రులు ఆ క్రమంలో ఉండాలి. తల్లిదండ్రులు ఆ క్రమంలో ఉంటే బిడ్డలు అదే క్రమంలో నడుస్తారు. పిల్లలు పెట్టారా అందుకే అంటున్నాడు కదా ఆయన, జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అంటున్నాడు. చూడండి 111 కీర్తన మధ్య వచ్చి ఇంకొక మాట అంటున్నారు. అక్కడ అదే దావీదు మహారాజు గారు రాసి అంటున్నాడు కదా, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎలాంట పూర్ణ హృదయముతో, సంపూర్ణమైనటువంటి మనసుతో, దేవుని సన్నిధిలో నిండు మనసుతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మొట్టమొదటి సత్యము పుణ్యం పెట్టారా, జనముల మధ్య మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవ సత్యములు చూసినట్టయితే మనము పూర్ణ హృదయముతో, యథార్థవంతుల సభలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట పూర్ణ హృదయముతో. దేవుని బిడ్డలారా 100 సంవత్సరాల వయసు, తన భార్యకి 90 సంవత్సరాల ముసలితనము, ఆ వృద్ధాప్యంలో కుమారుడిని అన్నాడు. ఆ కుమారుడు పిల్లలు పెట్టారా, లేకపోతున్నటువంటి కుమారుడిని అలాగుగా పెంచుకుంటున్నారు. అలాంటి కుమారుడిని దేవుడు మోరియా పర్వతానికి తీసుకురా, ఈ కుమారుడిని బలి అంటే మనం ఏమంటాం తెలుసా, అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా, ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టు నడిచాను, ఈ గురించి నన్ను వదిలేయ్యా, ఈసారి నుంచి నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాదు రామరావు చిత్తమయ్యా అంటాం. కానీ ఆయన అయితే పిల్లలు పెట్టారు, దేవుడు ఇచ్చాడు. ఏ పర్వాలేదు చెప్పేసి అనుకున్నాడు. ఆయన మోరియా పర్వతాన్ని తీసుకెళ్లి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలియడానికి వెనుక పిల్లలు పెట్టారా. అది పూర్ణ మనస్సు, సంపూర్ణమైనటువంటి నిండు మనసుతో ఆయన తీసుకుంటాడు అనుకున్నాడు, ఆయన ఇచ్చాడు అనుకున్నాడు. లోపలికి 10 మంది సంతానము, అనేక ఆస్తులు ఉన్నాయి, పశు సంపద ఎక్కడ చూసినా సరే ఆయనకి పశువులు మందలు ఉన్నాయి. ఒకే దినాన పశువుల మందలు చనిపోయినాయి. అడ్డు తెచ్చినటువంటి ఆయన అదిగో పశువులన్నీ కూడా చనిపోయినాయి, ఇటు ఎడ్ల మందలు చనిపోయినాయి, అయ్యో నీ కుమారులు చనిపోయారు, నీ కుమార్తెలు చనిపోయారంటే
భార్య అంటుంది కదా, ఇంకెందుకయ్యా యథార్థత, నీ యథార్థత ఎందుకయ్యా? అది నీ కురుపులు కుక్కలు వచ్చి నావుతున్నాయ్యా, చిల్ల పెంకుతో కోరుకుంటున్నావు. ఇకనైనా నీ యథార్థతను వీడి దేవుని దూషించి ఏమంటుందో తెలుసా? మరణము కమ్ము అంటుంది. ఏ భార్య తన భర్త చెడిపోవాలని కోరుకుంటుందా? తన మాంగళ్యం కోల్పోవాలని కోరుకుంటుందా? దేవుని పెట్టారా? ఆవిడ ఆయన చూస్తున్నటువంటి శ్రమను బట్టి, ఆ యోపడుతున్నటువంటి కష్టాన్ని బట్టి, ఆ యోపు తన కురుపులను కోరుకుంటున్నప్పుడు దేవుని పెట్టారా రసిగారుతా ఉంటే తట్టుకోలేక భార్య అయ్యో రోగిస్తూ నా భర్త ఇంట్లో ఉన్నాడు ఏంటని దేవుని పెట్టారా? ఆయన కలిగినటువంటి ముగ్గురు స్నేహితులు ఉన్నారట. ఎలీఫజు, జాదరు, జోఫర్, ముగ్గురు స్నేహితులు కూడా వచ్చి అయ్యో మా ఏం లేదమ్మా అంటే, అదిగో అక్కడ ఉన్నాడయ్యా, బూడిద రాసుకొని కూర్చున్నాడయ్యా, గోలు పెట్టి కట్టుకొని కూర్చున్నాడయ్యా, దేవుడు అని అంటున్నాడయ్యా అని చెప్పేసి అన్నప్పుడు గమనించాడా? ఆ స్నేహితులు కూడా ఏం చేస్తారు తెలుసా? యోగుడు చూసి సరిపోల్చుకోలేక ధనవంతుడు యథార్థవంతుడు ఆ తరములో ఆయన నిందారహితుడున్నటువంటి ఆ యోగు మా యోగైనా అని చెప్పేసి ఆ స్నేహితులు వారు కూడా బోరులో వేపించారు. మీ దేవుడు బిడ్డలారా, మీ బిడ్డలు, మీ యవనస్తులు, మీ కుమార్తెలు, మీ కుమారులు ఎవరితో స్నేహం చేస్తారు? ఈ దినాన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నువ్వు ఉన్నావు, నీ కుమారుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఇక్కడ ఆరోగ్యంలో ఉన్నావు, నీ కుమార్తె ఎక్కడ ఉన్నది? యవనస్తులు ఏం చేస్తున్నారు? దినాన చదవలసినటువంటి వయసులో కష్టపడి ఉద్యోగాలు సాధించాలని, తల్లిదండ్రులు పడుతున్నటువంటి శ్రమకు తగ్గటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందాలని తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు చిరుగులు బట్టలు వేసుకొని వారికి ఇస్త్రీ బట్టలు ఇస్తున్నారు. ఏం నేర్పుతున్నాం సమాజానికి? బిడ్డలు ఎలా చదువుకుంటున్నారు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆ యోపు స్నేహితులైతే వారు కూడా గొంతులో ఏడ్చి ఆ యోపుతో పాటు వారు కూడా దేవుని స్తుతించారు. అయ్యో మా యోపు మిత్రుడేనా, అతడు యథార్థవంతుడట. యథార్థవంతుడు సభలో ఏం చేయాలట? దేవుడు చేసినటువంటి మేలు గురించి మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంట. పూజారా చూడండి, 119 కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటి జనముల మధ్య దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది పూర్ణ హృదయముతో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వ సత్యము 119 కీర్తన 2వ వచనము, ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. యథార్థ హృదయంతో కూడా ఆయన స్తుతించాలని చెప్పేసి స్పష్టంగా రాయబడింది. పెట్టారా? యథార్థ హృదయంతో అట యోబు యథార్థ హృదయంతో దేవుడు స్తుతించాడు. జనముల మధ్య ఆయన స్తుతించాడు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనం సాపుదాం. 5వ అధ్యాయము మార్కు సువార్త 33వ వచనము. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పుందట. ఆ స్త్రీ ఎవరండి? ఆ స్త్రీ అట తనకు జరిగిందంతా కూడా ఆయన చెప్పేసిందట. ఎలా వచ్చింది? వణుకుతూ వచ్చింది. వచ్చింది ఎలా వచ్చింది? సాగిలపడింది. బిడ్డరా, ఆ స్త్రీ ఎవరు అంటే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ. ఆ స్త్రీ బిడ్డలారా, ఆ స్త్రీ వస్తుంటే ఏంటి ఈ మొగం ఎదురైంది, మనకి జబ్బు మొగందని చెప్పేసి ఒకళ్ళు అయ్యో రోగిస్తుందని ఒకళ్ళు, ఆ సమయంలో పక్కన వచ్చి కూర్చుంటే వాసన వస్తుంది, కలుపు పడితే పక్కనని అసహించుకున్నటువంటి వారు అందరూ బిడ్డరా. అలాంటి స్త్రీ అమ్మో ఎక్కడ వాళ్ళందరి ముందు కనపడితే ఈ వల్ల మాట్లాడలాగరు, ఇలాంటి వారి సంఘంలో ఉన్నటువంటి వారి కంటే కూడా దూషించేటువంటి వారు ఎక్కువ ఉన్నారని భయపడినటువంటి ఆ స్త్రీ యేసయ్యను వెనక నుంచి ముట్టుకునే చాలు, ఆయన పౌరుషంగా మాత్రమే ఆయన టచ్ చేసిన చాలు స్వస్థత కలుగుతుందని చెప్పేసి ఆమె మధ్యలో కలిగి ఉంటుంటారా. అక్కడ పరివచ్చాలని చదువుకుంటే సమయాభావం అంతా చదువుకోలేదు, కానీ ఆమె తనకు కలిగినదంతయు వ్యయమైపోయిన తర్వాత బాగా పోసారు డబ్బులు ఉన్నటువంటి ఆవిడ బాగా ఖర్చు పట్టుకుంది. ఆ డాక్టర్ ఈ డాక్టర్ అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుది, కానీ ఆమె జబ్బు మాత్రము నయమవల. ఎన్ని సంవత్సరాలు?
పుష్కరం అంటారు 12 సంవత్సరాలు పుష్కరాలు అని చెప్పేసి అంటారు పిల్లలు పెట్టారా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడినటువంటి ఆ స్త్రీ యేసయ్య చేసినటువంటి ఆ మేలుని ఆమె ఒక్కసారి యేసయ్యని ఎప్పుడైతే తాకిందో ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి యేసయ్య కలుపుకున్నటువంటి ఆ ఆమె ఎప్పుడైతే తను ముట్టుకున్నదో ఆమె రక్తదారులు వెంటనే నిలిచిపోయిందట. ఆ స్త్రీని యేసయ్య అంటున్నాడు కదా, ఈ జనసమూహం అంతా మీద పడుతూ ఉంటే నాలో నుంచి ఒక ప్రభావం ఉంది, ఎవరో చూడండి అని చెప్పేసి అంటే శిష్యులు అంటున్నారు, ఏం చేశాయా ఎంతమంది ఎగబడి నీ మీద పడుతుంటే నన్ను ముట్టింది ఎవరో కనుక్కోమంటావేంటి? లేదు లేదు, నన్ను ఒకళ్ళు ముట్టారు, నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళిందని చెప్పేసి అంటాడు. అయితే బిడ్డలరా వాళ్ళు శిష్యులు చూడ ఆమె వచ్చింది, ఆమెకు మేలు జరిగింది కాబట్టి ఆమె వచ్చింది. 12 సంవత్సరాల రక్తము ఆ దావలాగా దారుతా ఉంది పిల్లలుంటారా. ఒక్కసారిగా చేసే ముట్టుడు మరుక్షణమే ఆ రక్తదారులు కట్టినాయి. రక్తదారులు ఆగిపోతుంటుంది. ఆ స్త్రీ గడగడ వణుకుతుంటుంటారా దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడింది.